అలాగే గురుస్వరూపమైనటువంటి దత్తాత్రేయుడికి శనగలు దారంతో దండలాగా కట్టి గురు పౌర్ణమి రోజు అలంకరించండి. గురుబలం విపరీతంగా పెరుగుతుంది. అలాగే షిరిడీ సాయినాథుడి మందిరానికి తప్పకుండా వెళ్ళండి. షిరిడీ సాయినాథుడి మందిరంలో ఆముదపు దీపాలు వెలిగించండి. షిరిడీ సాయినాథుడి మందిరంలో ధుని ఉంటే ఆ ధునిలో ఎండిపోయిన కొబ్బరికాయ, కురిడికాయ అంటారు, ఆ కురిడికాయ వేసి నమస్కారం చేసుకోండి. ధునిలో గురు పౌర్ణమి రోజు కురిడికాయ, నవధాన్యాలు వేసి నమస్కారం చేసుకుంటే నవగ్రహాలు మీకు పూర్తిగా అనుగ్రహాన్ని కలిగిస్తాయి. అలాగే షిరిడీ సాయినాథుడి మందిరం ప్రాంగణంలో కానీ బయట కానీ తాళింపు పెట్టిన శనగలు భక్తులకు పంచిపెట్టండి, లేదా అరటిపళ్ళు పంచిపెట్టండి. గురుబలం విపరీతంగా పెరిగి సంవత్సరం మొత్తం అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురు పౌర్ణమి రోజు దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని మీ పిల్లల చేత 11 సార్లు చెప్పించండి. ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే జ్ఞాన